హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి రుద్రాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేనండి టమాటో ఎగ్ కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ టమాటాలు. వీటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ తీసుకొని బాయిల్డ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టేస్టీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర వేగాక కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగినాక అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ ఉండాలి. తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్కు 4 ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి టమాటో ఎగ్ కర్రీ రెడీ. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.